ఎవళ్ళేం కుక్కరించాడు మెత్తగా దన్నారు ఏ లేకపోతే పెద్ద బుద్ధిమంతుడా వద్దుదా వాడు నిద్రపోతున్నాడు నీకు పుట్టి ఉంటుంది వెళ్ళు అయితే నువ్వు మాత్రం ఇక్కడ పరా పోదాం నేనా వీళ్ళని స్థితిలో వదిలిపెట్టి ఎలా రాను 15 ఏళ్ల నుంచి కన్న కొడుకులాగా పెంచాను ఇదే నీ కొడుకైతే ఇలా అంటావా అమ్మో అమ్మో నా కొడుకు కూడా ఇట్లా దెబ్బలు తగిలితే చూడాలందా వదినా నీకు దండం పెడతాను వీళ్ళని కాస్త ప్రశాంతంగా ఉండని నువ్వు వెళ్ళు వెళ్తానమ్మా నేను వెళ్తాను నువ్వేమో ముష్టి త్వరవాడు ముందు ముసురు ఈగ పువ్వుపై వాళ్ళు నా విశ్వదాభిరామ వినురవేమా శంకర కృష్ణ ఈ గండం గడిచి బయటపడతాడంటావా ఏం పర్వాలేదు అత్తయ్య ఇంజక్షన్ మత్తే కానీ లేకపోతే మన వాడికి లెక్క ఎవడు వీడు ఎవరండి వీడే వాడికి నీకు ఏమిటి సంబంధం చెప్పు మాట్లాడవే మన ఇంట్లో అదే మన ఇంట్లో నౌకరు మనం ఏ పని చెప్తే ఆ పని చేసుకుపోయే వెధవా ఆ ప్రాలు వాడి కోసం నేను తిరుగుతావా డాక్టర్ వచ్చాడు మందికి వెళ్ళాడు ఇంకా నువ్వెందుకు ఇక్కడ ఒంటరిగా వదిలి ఎలాగండి బుద్ధి లేకపోతే సరే మనంతస్తేమిటి వాడంతస్తేమిటి వాడి పక్కన కూర్చొని పరిచయం చేస్తావు నువ్వు ఏమండి వాడు చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఊడిగించేశాడు ఈ రోజు ఇలాగ మంచాన అదంతా నీకు అనవసరం నిన్ను రమ్మనమంటున్నానంటే ఏమండి ఈ ఒక్కరోజు జానకి నువ్వు ఇంకా మొండి పట్టు బట్టి నా కోపాన్ని రెచ్చగొట్టకు ముందు రాయరా నీకిదే ఆఖరిసారిగా చెప్తున్నాను మళ్ళీ ఈ గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టావా వాడిని మెడబట్టి ఇంట్లో నుంచే బయటికి గంటిస్తాను జాగ్రత్త ఆర్తి నేను వెళ్ళి కృష్ణని చూసొస్తాను ఈలోకి నాన్నగారు వస్తే ఎలాగో సర్ది చెప్పు బాధగా ఉందా ఏం పర్వాలేదు తగ్గిపోతుంది జానకి నీకిదే ఆఖరిసారిగా చెప్తున్నాను మళ్ళీ ఈ గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టావా వాడిని మెడబట్టి ఇంట్లో నుంచే బయటికి గంటిస్తాను జాగ్రత్త అమ్మేది ఉంది కానీ లోపలికి రాకూడదు అంటారు వాళ్ళ లేడు మా మామయ్య అత్తని గడపలాట లోపల రావద్దని ఆర్డర్ వేశాడు అమ్మా కృష్ణ ఈ పాపిష్టి దానికి నీ దగ్గరకు వచ్చి ఉపచారం చేసే భాగ్యం లేదురా పర్వాలేదమ్మా అయ్యగారు మిమ్మల్ని ఇక్కడికి రావద్దన్నారే కానీ నన్ను మీ దగ్గరకు రావద్దనలేదుగా నేనే వస్తాను కృష్ణ వద్దు కదిలితే దెబ్బలు నొప్పులు చేస్తే కృష్ణ అమ్మా మీ చల్లడి చేయి తగిలితే చాలు నా నొప్పులన్నీ తగ్గిపోతాయి మీ మమత ఉన్నంత కాలం నాకు ఏ బాధ ఉండదమ్మా కృష్ణ ఊరుకోండమ్మా మీరు కట్ట తడి పెడితే నాకు జయం లేదు నయం కాదమ్మా మీరు వెళ్ళండి అమ్మా అయ్యగారు చూస్తారేమో కృష్ణ అవునప్పయ్య మామయ్యకి సడ్డ మళ్ళీ పెద్ద రాద్దంతో అయిపోతుంది కృష్ణ నేను నీ దగ్గర చూసుకుంటాను నువ్వు వెళ్ళప్పయ్య వెళ్ళండి అమ్మా నువ్వు వచ్చావా ఎంత ఘోరంగా కొట్టారు ఏడ్చారు వెనక నుంచి వచ్చారు కానీ వెధవలు ఎదరబడితే ఎరిచి పూలు పెట్టకపోయేవాడిని తిన్న దెబ్బలు అరిగిన తర్వాత అలాగే కానిది కానీ కదలకుండా పడుకో ఇదిగో అమ్మాయి వాళ్ళమ్మ నాకు అప్పగించింది నేను నీకు అప్పగించి వెళ్తున్నా జాగ్రత్త కృష్ణ ఏంటిది ఈ చిన్న దెబ్బలకే నీకు చిన్నదిగానే ఉంది కానీ నాకు చచ్చి పిచ్చిదానా ఈ మాత్రానికే కనీళ్ళ ఊరుకో కృష్ణ ఒక పని చేస్తావా ఓ నువ్వేం చెప్పినా చేస్తా ఇక్కడ నన్ను సరిగ్గా చూసే వాళ్ళు ఎవరు ఉంటారు మా ఇంటికి పట్టావరా మీ ఇంటికా ఏ మా అమ్మని చూడకుండా ఒక రోజు కాదు కదా ఒక గంట కూడా ఉండలేదు అయితే మన పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఇక్కడ నేను అక్కడేనా ఎందుకు మా అమ్మతో చెప్పి నీకు కూడా ఇక్కడే పాచి వచ్చే పనిపిస్తాను అప్పుడు మన ఇద్దరం హాయిగా ఉండొచ్చు
మన పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఇక్కడ నేను అక్కడేనా? ఎందుకు? మా అమ్మతో చెప్పి నీకు కూడా ఇక్కడే పాచి వచ్చే పనిపిస్తాను. అప్పుడు మన ఇద్దరం హాయిగా ఉండొచ్చు. మనం కొన్న పొగాకు బేడ తలకు 20,000 చెక్ చేయాలి. ఇవ్వరా? నాన్నకి చెప్పడం వరకే గానీ మిగతా అంతా నువ్వు చూసుకోవాల్సిందే. మరి నేను భాగస్థుని చేసింది ఎందుకు అనుకున్నావు? భాగస్థుని చేశారు సరే అత్తయ్య, బ్యాంకులో డబ్బు తీసే అధికారం నాకు లేదు. అదేంటన్నయ్యా, నువ్వు వాడిని ఇంకా నమ్మలేదా? కొన్ని అలా అనుకున్నా దొంగ చేతికి తాళాలిస్తే సరి. ఆ నడక టీవీ అచ్చం నువ్వే. అన్నయ్య, గోపి నిజంగా బాగుపడిపోయాడు. మన రాణికి గోపికి పెళ్లి చేస్తే ఇంకా బాగుపడిపోతాడు. కంగ్రాచులేషన్స్. ఓ పెద్ద ఫరానికి భాగస్థుడు అయ్యావు. ఏ లాభం అంకుల్, డబ్బు పెద్దగా చేతికి రాందే. డోంట్ వరీ మై డియర్ బాయ్,
పాతప్పులు నీ భాగానికి సరిపోతాయి, ముసలాడి వాటా చూసి కొత్తప్పులు పుడతాయి. ఒకవేళ ఈలోగా మీ నాన్నే యు ఆర్ ది కింగ్ ఆఫ్ ది కింగ్స్. ఏమాత్రం కావాలా? 15,000. 15? ఏం చేయను అంకుల్, అన్నింటికీ ధరలు పెరిగిపోయినాయి, నా ఖర్చు కూడా పెరిగిపోయింది. That's all right. Come on.